మేము ఒక రోగముతో భయంకరణ అంటే రోగంతో బాధతో దుఃఖముతో ఉన్నప్పుడు మేము ఏం చేసామంటే అన్ని పులుసు పూజాకారాలు చేసి మాకు న్యాయం జరగక ఈరోజు మరి యేసు ప్రభును నమ్మి యేసు ప్రభు దగ్గర మేము ఏమి డబ్బు ధనము ఏమి ఇవ్వలే. యేసు ప్రభు దగ్గర రావటానికి యేసు ప్రభువుని నమ్ముకోవటానికి నీ డబ్బు ధనం ఏది అవసరం లేదు. కానీ దేవుని బిడ్డలారా గమనించాలి, గ్రామ ప్రజలారా ఏమంటున్నంటే మేము బ్రతకాలి, ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి, భార్య పిల్లలందరూ సుఖముతో బ్రతకాలని సుఖశాంతులతో బ్రతకాలని ప్రాణం మంచుకుంటే మనం రూపాయి సంపాదించగలుగుతాం, భార్య పిల్లల్ని మనము పోషించగలుగుతాం. కానీ నువ్వు ఇష్టానుసారంగా నాకు ఇష్టానుసారంగా మనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా జీవిస్తూ బ్రతుకుతూ మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఈనాటి ఎంతోమంది యవ్వనస్తులు ముసలోళ్ళు వృద్ధులు చనిపోతున్నారు తెలుసు మీకు అందరికీ. కానీ మనం ఏంటంటే అయ్యో మా నాన్న చనిపోయారు, నాన్నకి కొడుకు నువ్వు తాగొద్దని చెప్తే వినరు, అదే బిడ్డకి చెప్తే మరి బిడ్డకి నాన్న చెప్తే బిడ్డ వినదు, కొడుకుకి తల్లి చెప్తే ఎవరు వినరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు ఇది కులానికి ఒక మతానికి సంబంధించిన కాదు, ఎవరైనా యేసు ప్రభు నమ్మొచ్చు, ఎవరైనా ఇది బలవంతంతో మీరు నమ్మనండి మేము ఎవరికి చెప్పట్లేదండి. కానీ కొంతమంది అమాయకులు ఏమంటారంటే అది మాలమాదికుల దేవుడు లేకపోతే అమెరికా దేవుడు కాదండి. యేసు ప్రభు ఒక్కడికి దేవుడు కాదు, అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు, అందరికీ బాగు చేసే దేవుడు కాబట్టి మీకు తెలియపరుస్తున్నాం. కానీ అందుకనే ఈరోజు ఏంటంటే చెడ్డాల వెట్టకి అలవట పడి కొంతమంది ఉగ్రవాదులుగా మతోన్మాదులుగా మరి ఎంతో తయారయ్యారు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే మేము మీకు దేవుని ప్రేమతో తెలియపరుస్తున్నాం, దేవుడు మాకు చేసిన మేలును బట్టి మీకు తెలియపరుస్తున్నాం. మీరు నమ్మండి, మీ భార్య పిల్లలతో మీ ముత్తై పిల్లల సొమ్మితరవాసి మోడకట్టి ఈ దేవుని నమ్మటిందో మీకు బలవంతం మీకు ఎదురు పోయిసు కరిగి తత్తిల్లోం. కానీ మీరు గమనించండి, మేము మీకు దేవుని ప్రేమతో యేసు ప్రభు ప్రేమై ఉన్నారు, యేసు ప్రభు అందరికీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకి రండి, మీకు నెమ్మది ఇస్తాను, శాంతి ఇస్తాను, సమాధానం ఇస్తాను, మీకు రక్షణ ఇస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. దేవుని బిడ్డారా, మరి అన్నలారా అక్కలారా వినండి. ఈరోజు మన తల్లిదండ్రులు తాగుడికి పాడైపోయి చనిపోవట్లేదా? మన కొడుకులు బిడ్డలు విచ్చివిడిగా జీవిస్తూ వాళ్ళు చనిపోవట్లేదా? తర్వాత మన ఫస్ట్ గద్దెంపక అలా చూస్తూ మన కొడుకు నీ కొడుకు నా కొడుకు కావచ్చు. చూడండి, నిన్నమ్మున ఒక ఆమె భర్తనైనా చంపేసింది, ముక్కలు చేసింది. చూడండి, ప్రేమ ఉందా భర్త మీద, భార్య మీద ప్రేమ ఉందా? లేదు. నా బతుకు నా ఇష్టం, డబ్బుంది ధనం ఉంది, పీకల దాకా తాగి నేను చచ్చిన నీకెందుకు, నేను బతుకున్నా నీకెందుకని మనం ఈ లోకంలో అంటున్నాం. మన డబ్బు మన ధనము మన ప్రాణాన్ని కాపాడొద్దండి. కానీ మనం ఎంతవరకు బతకాలి, ఎంతవరకు జీవించాలి, ఎంతవరకు ఉండాలి ఆ దేవునికి తెలుసు. ఆ దేవునికి నీవు ఎప్పుడు చనిపోవాలి, నువ్వు ఎంతవరకు బతకాలా రాసి ఉంది దేవుని బిడ్డలు గమనించండి. కానీ ఈరోజు ఏంటంటే మంచిగా బతకరా అంటే నువ్వెవరు నాకు చెప్పడా అని అంటూ ఉంటాం. కానీ మంచి అన్న మాటకి అర్థం లేకుండా పోయింది. అందుకనే ఏం జరుగుతుందంటే మేము కూడా ఒకప్పుడు తాగబోతులు, మేము కూడా ఒకప్పుడు తిరగబోతులు, మేము కూడా ఒకప్పుడు ఒక ఉగ్రవాదులకు ఉన్నాం. కానీ అలాంటి మమ్మల్ని యేసు ప్రభు ఈరోజు ఒక సేవకుడిగా మార్చారు, మంచివాడుగా మార్చారు, అందరికీ ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని యేసు ప్రభు వాడుకుంటున్నారు. దేవుడు మాకు చేసిన మేలులు మీకు తెలియపరచడానికి మేము ఈ పెద్దపల్లి గ్రామంలో వచ్చాను. చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి ప్రేమ ఉండే మేము మీ పిల్లలకి మీకు అందరికీ కొద్దిగా దేవుని ప్రేమతో మీకు సహాయం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా మరి గమనించండి.